నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. ఈ మధ్యకాలంలో ఒక జర్నలిస్ట్ చేసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ తర్వాత ఆ జర్నలిస్టు ఆ ఛానల్లో నుంచి కనుమరుగయ్యారు. ఎక్కడికి వెళ్ళారు అంటే ఆయన ఇక్కడ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు అనేది, స్కామ్లో ఉన్నారు, పరారీలో ఉన్నారు, తప్పించుకు తిరుగుతున్నారని చెప్పి అన్నారు. స్వతహాగా జర్నలిస్టులకి ఎవరికైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ తడవుగా చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ కీలక వ్యక్తుల్ని ఆ ఇన్ఫర్మేషన్ మీద టచ్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొంత వివరణ తీసుకున్న తర్వాత కొన్ని ప్రచార మాధ్యమాల్లో కొన్ని ప్రచారం అవుతాయి. కానీ ఈ మధ్యకాలంలో పార్టీల ముసుగులో, జర్నలిజం ముసుగులో పార్టీలకి వ్యవహారం చేస్తుండగా పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ కొన్ని అనవసరమైనటువంటి అంశాలని ప్రస్తావిస్తున్నారు. అందులో ప్రధానంగా మనం చూస్తే ఈ మధ్యకాలంలో స్కామ్లో ఉండి తప్పించు తిరుగుతున్నటువంటి పత్రి వాసుదేవన్ అని 99 ఛానల్లో ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తుండే వాళ్ళు. సో ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని చేసినటువంటి కొన్ని కామెంట్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి 200 మంది షార్ప్ షూటర్స్ వచ్చారు, ఆయనకి భద్రత కుదించడం ద్వారా ఆ భద్రత లోపంతో ఆయన మీద ఎక్కడైనా అటాక్ జరగవచ్చు అనేది ఆయన స్వచ్ఛందంగా ఆయన లీడ్ చేస్తున్నటువంటి, ఆయన పనిచేస్తున్నటువంటి ఆ ఛానల్లో ఆయన మాట్లాడినటువంటి అనాలిసిస్ చేసినటువంటి అంశం అది. తర్వాత దాని మీద పెద్ద చర్చ నడిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్గా తీసుకోవాలనే నేపథ్యంలో పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికి ఆయన తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గుంటూరు దగ్గర ఒక పోలీస్ స్టేషన్కి నిన్న వచ్చి ఆయన సరెండర్ అయినట్టు తెలుస్తుంది. ఆ సరెండర్ అయిన నేపథ్యంలో ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ మనం చూస్తే కనుక, అంటే ఏ యాంగిల్లో మీరు ఎంత పర్టికులర్గా ఎలా చెప్పగలిగారు అని చెప్పారనే దాని మీద ఆయన కొన్ని మెట్రో రైల్లో విన్నాను, నిజం అనుకున్నాను. సో షార్ప్ షూటర్ల కథనంపై 99 టీవీ పాత్రికేయుడు వాసుదేవన్ వెల్లడి. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ను హతమార్చేందుకు 200 మంది వరకు షార్ప్ షూటర్లు వచ్చారని 99 టీవీ ఛానల్ కథనం ప్రచారం చేసిన పాత్రికేయుడు పత్రి వాసుదేవన్ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులు ఎదుట హాజరయ్యారు. దీంతో సిఐ వంశీధర్ ఆయనకు 41A నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు వాసుదేవన్ విచారించారు. జగన్ పర్యటించే ప్రాంతాల్లో 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారని, ఆయన పర్యటించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారని గత నెల 9న ఛానల్లో ప్రచారం చేశారు. దీనిపై జనసేన నాయకుడు సాయినాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వాసుదేవన్ కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ఆయన బుధవారం పోలీసులు ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్లోని మెట్రో రైల్లో ప్రయాణికులు అనుకుంటుంటే అదే నిజమని నమ్మి కథనం చేసి ప్రచారం చేశారని పోలీసులు ప్రశ్నకు బదులిచ్చారు. ఆధారాలు లేకుండా ఆ విధంగా చెప్పడం తప్పేనని అంగీకరించారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకి స్పష్టం చేశారు. సో ఇది జరిగింది. అంటే ఇందులో ఇంకొక మెట్రో రైల్లో విన్నాను, నిజం అనుకున్నాను, షార్ప్ షూటర్ కథనంపై 99 టీవీ పాత్రికేయుడు. అంటే మనం ఎక్కడ ఏది వింటే అది నిజమే అనేటువంటి భ్రమలో మన అభిమాన నాయకుడి మీద మనం అభిమానం చూపించే క్రమంలో చిక్కుల్లో పడతామనేది ఇదొక పెద్ద ఎగ్జాంపుల్. ఇన్నేళ్ల జర్నలిజం అనుభవం ఉన్నటువంటి ఈ వ్యక్తి అంత గంటాపదంగా ఆ కథనాన్ని ఎలా ప్రచురించారు? దాన్ని కనీసం తరువుగా చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ జర్నలిస్ట్ మీద ఉందా లేదా అనేది కూడా ఆయన అదేలా మరిచారు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. అసలు మెట్రో రైల్లో విన్నాను అన్నారు. ఈయన ఏ టైంలో మెట్రో రైల్లో ప్రయాణం చేశారు? ఏ టైంలో మెట్రో రైల్లో ఏ ప్రయాణికులు అంటే ఈ గుంపులో మాట్లాడుకుంటే అని విన్నారు? అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు మెట్రో రైలు ఎప్పుడు ఎక్కారు, ఎక్కడ ఎక్కారు, ఎలా ఎక్కారు? టికెట్ కొనుక్కుని వెళ్ళి మెట్రో రైలు ఎక్కుతారు. ఎలా ఎక్కారంటే అది కాదు. సో ఎలా ఎక్కారు అంటే ఏ సందర్భంలో మెట్రో రైలు ఎక్కి ప్రయాణం చేసి వెళ్ళారు, అలా ఎందుకు వెళ్ళారు? అంటే ఆయన రోజు మెట్రోలోనే ప్రయాణం చేస్తారా? సో అనుకుంటుంటే విన్నాను అని చెప్తున్నారు. సరే, అనుకుంటే విన్నది వాళ్ళని అడిగి క్లారిఫై తీసుకున్నారా? వాళ్ళు మీకు ఏదన్నా ఒక్క చిన్న ఎవిడెన్స్ అయినా ఏం చేతికి ఇచ్చారా? ఇదిగో ఈ ఫోటో ఆధారంగా లేదంటే ఈ విజువల్స్లో వీళ్ళందరూ గన్స్ పట్టు తిరుగుతున్నారు, అలాంటిది ఏదన్నా జరిగిందా? లేదు.
లేదు కాబట్టి మీరు ప్రచురించిన కథనం ఏదైతే ఉందో అది పచ్చి బోటకపు అబద్ధ కథనం. దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలనుకున్నారు. అంటే ఇదే చెప్తున్నా, జర్నలిస్టులు చాలా మంది ఆ ముసుగులో ఆ పార్టీ ఛానల్స్ లో పనిచేయడం వల్ల వాళ్ళు జర్నలిస్టులు అనే విషయం మర్చిపోతూ ఉన్నారు. అది వైఎస్ఆర్సీపీ ఫోబియా అంటున్న వాళ్ళు, ఆ వైఎస్ఆర్సీపీ ఫ్లావర్ ఉన్న వాళ్ళు మాత్రమే అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది వాస్తవమే. అంటే మిగతా ఛానల్స్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కూడా ఎల్లో మీడియా, ఆ మీడియా, ఈ మీడియా వాళ్ళు కూడా చంద్రబాబు మద్దతు మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఆ పరిధి దాటకుండా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ పరిధులు దాటి అన్ని బ్రేక్ చేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. సో అలా బ్రేక్ చేయడం వల్ల దీని వెనకాల ఎన్నో అనుమానం ఉన్నాయి. సో నాకు ఇందులో ఒక అనుమానం ఉంది. ఇందులో మనం డిబేట్కి వెళ్లే ముందు లేదంటే కనుక ఒక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుని ఏదన్నా ఒక అనాలిసిస్ చేసే ముందు కొంతమంది వ్యక్తులతో సంభాషిస్తాం. సో ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఈ 99 ఛానల్లో వైఎస్ఆర్సీపీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కేఎస్ ప్రసాద్. ఇది మన తెలుగు రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ముహూర్తం కూడా పెట్టాడు. వైఎస్ఆర్సీపీ 11వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయాలి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అని. ఇది కౌంటింగ్ కాకముందే ఎక్కడ ఎవరు ఎన్ని ఓట్లతో ఓడిపోతారో గెలుస్తారో కూడా చాలా ఫన్నీగా చెప్పాడు. అంటే అంత దారుణంగా మాట్లాడాడు. అంత దారుణమైనటువంటి వైసీపీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కేఎస్ ప్రసాద్. ఇంకొక వ్యక్తి అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ప్రతిరోజు టీవీ డిబేట్స్లో 99 ఛానల్లో కనిపించే మరో అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. సో వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఆ సమాచారం తీసుకున్నారా? ప్రధానంగా వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఆ సమాచారం ఆయన తీసుకుని ఉండాలనేది నేను అనుమానిస్తూ ఉన్నా. సో ఆ కోణంలో ఎందుకు పోలీసు దర్యాప్తు చేయలేదు? ఎందుకంటే వాళ్లే అనవసరమైనటువంటి అంశాలను చాలా వరకు కూడా ఆ 99 ఛానల్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అందులో చాలా మంది గెస్టులు వివిధ పార్టీల నుంచి పిలిచిన వాళ్ళందరినీ కూడా సమాజం సిగ్గుపడేలాగా గౌరవ మర్యాదలు మరిచి ఓ టీవీ డిబేట్లో ఉన్నాం అనేది మరిచి చాలా దారుణంగా వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు. చాలా దారుణంగా వీళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. మహిళల్ని అలాగే మాట్లాడతారు, ఆ డిబేట్లో కూర్చున్నటువంటి పెద్దల్ని ఎలాగే మాట్లాడతారు. అంటే పరిధి దాటి అడ్డగోలుగా మాట్లాడుతుంటారు అనేది నా అభిప్రాయం. అలా మాట్లాడించడానికి ఎవరు కారణం అంటే వాళ్ళని కంట్రోల్ చేయకుండా మాట్లాడాల్సిన కారణం ఎవరు అంటే ఆ హోస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తే. సాధారణంగా టీవీ డిబేట్ అంటే ఒక అంశం మీద ప్రజలకి తెలియాల్సినటువంటి అంశాన్ని వివిధ కోణాల్లో వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని ప్రజలకి చెప్పేదానికి. అంతేగాని 4 పార్టీలను కూర్చోబెట్టి ఆ పార్టీ వాడితే ఈ పార్టీ వాడిని, ఈ పార్టీ వాడితే ఆ పార్టీ వాడిని తిట్టించేదానికి కాదు కదా. అసలు ఒక భావజాలం తీసుకున్న తర్వాత, ఒక అంశాన్ని చెప్పాలనుకున్న తర్వాత దాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీలు వాళ్ళని ఎలా కూర్చోబెట్టి మాట్లాడిస్తారు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే వాళ్ళ అభిప్రాయాలతో పని లేదు ఇంకా. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి నేను నేరం చేయలేదు అంటే వదిలేయాలా? లేదా నేరం చేసిన కత్తి పెట్టి పొడిచిన ఎవిడెన్స్ నుండి కూడా నేను చేయలేదు నాకు తెలియదు అంటే వదిలేయాలా? సో అలాగే టీవీ డిబేట్లోకి వచ్చి కూర్చున్నవాడు కూడా ఆ పార్టీ రంగు పులుముకున్నవాడు, ఆ పార్టీ నుంచి వచ్చేవాడు రిప్రజెంట్ చేసేవాడు కూడా అది మాకు తెలియదు, మాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నమే చేస్తాడు తప్ప చేశారు, అవును తప్పు జరిగింది, దీన్ని సరిదిద్దుకుంటాము అని చెప్పే ప్రయత్నం ఒప్పుకోడు కదా, నేరం ఏమి అంగీకరించడు కదా. అలాంటప్పుడు వాడిని పిలిచి కూర్చోబెట్టి చర్చలు జరిపి లేదంటే వాడిచ్చేటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ప్రచారం చేసి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినంత అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక ఎత్తున ప్రభుత్వం అంటే ఇక్కడ సిట్ పని చేసుకుంటూ పోతుంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలో అవాంతరాల్లో కూడా పోలీసులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ద్వారా చాలా మంది ప్రాణాలు కోల్పోతే ఆయన చేస్తున్నటువంటి పర్యటన ద్వారా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అలాంటి పర్యటనలు అసలు వద్దు అని చెప్పినప్పటికి కూడా వినకుండా జనాన్ని గ్యాదర్ చేసి మరీ కూడా ఆ పర్యటనలు చేస్తూ ఉన్నారు. సరే వచ్చిన చోటుకి వెళ్ళి పరామర్శకు వెళ్ళి రావటం అంటే గౌరవప్రదం. అలా కాకుండా జనాన్ని గ్యాదర్ చేయడం, వాళ్ళ డబ్బులు ఇవ్వడాలు, డబ్బులు ఇచ్చి పోగు చేసి రావడం, మరి ఇవి నేరమే కదా. ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి భద్రత ఎక్కడ కల్పిస్తారు? అక్కడ రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటన ఉంటే అక్కడికి వెళ్ళి పోలీసులందరూ బందోబస్తుకు కూర్చోవాలా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రజలు లేరా? ఇంకా వాళ్ళకేం పోలీసులతో పని లేదా? జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం
రాష్ట్ర పోలీసు అంతా కూడా వెళ్ళి గస్తీ కాస్తూ కూర్చోవాలా, బందోబస్తు కూర్చోవాలా? సో ఇలాంటి ముఖ్యమంత్రి పర్యటనలు, మంత్రి పర్యటనలు అవసరం లేదు, ఇంకా రాష్ట్ర పరిపాలన అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు వెళ్తూ ఉన్నారు. సో వెళ్ళే క్రమంలో అక్కడ జనం పోగు చేస్తూ ఉన్నారు కాబట్టి వస్తూ ఉన్నారు. దాని ద్వారా ప్రజలే నష్టపోతూ ఉన్నారు. అందులో కూడా వాళ్ళందరూ మళ్ళీ అక్కడికి వస్తున్న అమాయకులు కూడా షార్ప్ షూటర్లు అని చెప్పని, లేదంటే ఒక మీడియా ఛానల్ నుంచి మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుంది కదా, నువ్వు జర్నలిస్ట్ మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుంది కదా అని వీళ్ళే వానికి అది చెప్పించి మాట్లాడిచ్చారా? మెట్రో రైల్లో మాట్లాడారు అనేది పచ్చిపోటుకు అని చెప్పొచ్చు. ఎందుకంటే మెట్రో రైల్లో ఎప్పుడు మాట్లాడారు, అది ఎప్పుడు మాట్లాడారు, ఈయన ఎప్పుడు విన్నాడు, దాన్ని ఎప్పుడు తీసుకొచ్చి మాట్లాడాడు? ఇది మెట్రో రైల్లో ఇలా సంభాషణ జరుగుతుందని చెప్పలేదు కదా. ఆయన ఓన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి థ్రెట్ ఒకటి ఉంది, షార్ప్ షూటర్లు వచ్చేసారని చెప్పి అంటున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే అలాంటి ఒక విష ప్రచారం బయటకు వచ్చి ఉండాలి. సో అది ఎవరు చేస్తుంటారంటే కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు, లేదంటే కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఆ ఛానల్లో ఆఫ్ ది రికార్డ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా, లేదంటే వాళ్ళే ఏంతలా మాట్లాడించారా? సో ఈ యాంగిల్లో కూడా విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మేము జర్నలిస్టులు అని పనిచేస్తే బాగుంటుంది అనేది అందరూ అభిప్రాయం. జర్నలిస్టు ఆ భావజాలం వదిలేసి పార్టీ భావజాలంతో మాట్లాడితే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి.